దేశవ్యాప్తంగా అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజల ఫోన్లు సడన్ గా మారుమోగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టే దేశ ప్రజల ఫోన్లు విపత్తుల నిర్వహణ సంస్థ బీఫ్ అలర్ట్ మెసేజ్లు సెండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాటు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షల్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నేడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశ ప్రజల ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ పంపింది. హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్ మరియు ZWNG కాస్ట్ మరియు ZWNG ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు అదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, దేశవ్యాప్తంగా సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ ను కేంద్ర ప్రభుత్వం పరీక్షించింది. ఉదయం 11:46 చాలా మంది ఫోన్లకు పెద్ద శబ్దంతో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్, ఒక సైరన్ తో వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ వ్యవస్థ పనితీరు తనిఖీ చేయడానికి చేస్తున్న పరీక్ష మాత్రమే, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏదైతే విపత్తులు సంభవించినా లేదా దేశంలో ఎమర్జెన్సీ మెసేజ్ ఏదైనా ఇవ్వాలనుకున్న సందర్భంలో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెక్ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఏదైనా ప్రకృతి విపత్తులో వరదలు, తుఫాన్లు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి సాచెట్ అనే కొత్త సిస్టమ్ తయారు చేసింది. ఇది సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఒక్కసారిగా ఆ మొబైల్ కి పెద్ద సైరన్ తో శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం టెస్ట్ మాత్రమే కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అత్యవసర హెచ్చరిక ఆధారంగా పనిచేస్తుందని చెప్పి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫారసు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం 36 రాష్ట్రాల్లో, కేంద్ర ప్రాంతాల్లో అందరికీ కూడా ఒకేసారి ఈ మెసేజ్ పంపడం జరిగింది. దీనివల్ల రానున్న రోజుల్లో ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకండ్ల వ్యవధిలో వేల మందికి సమాచారం అందుతుంది. వరదలు లేదా తుఫాన్లు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రమాదంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్ వెళ్లేలా ఈ టెక్నాలజీ రూపొందించారు. ఇక కాబట్టి ఈ రోజు అందరికీ దేశ వ్యాప్తంగా కూడా ఈ టెక్స్ట్ మెసేజ్ తో పాటు అలర్ట్ సైరన్ మాదిరిగా అన్ని ఫోన్లకు ఒకేసారి 11:46 ఈ మెసేజ్ ను పంపడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది టెస్ట్ సిగ్నల్ మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వేణుగోపాల్. పౌరులకు కొరకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్ మరియు ZWNG కాస్ట్ మరియు ZWNG ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు దేశవ్యాప్తంగా అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజల ఫోన్లు సడన్ గా మారుమోగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టే దేశ ప్రజల ఫోన్లకు విపత్తుల నిర్వహణ సంస్థ బీఫ్ అలర్ట్స్ మెసేజెస్ సెండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాటు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నేడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశ ప్రజల ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజెస్ పంపించింది. తమ పౌరులకు కొరకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్ మరియు ZWNG కాస్ట్ మరియు ZWNG ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు launches cell broadcast using indigenous